కేంద్ర ప్రభుత్వం సామాన్యులని ఆదుకోవటం కోసం ఒక సరికొత్త పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా ప్రమాదంలో కానీ మరే ఇతర కారణాల వల్ల ఆ కుటుంబ పెద్ద అనేవారు చనిపోతే ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా ఆ కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది. అయితే ఈ పథకం గురించి చాలా మందికి తెలియదు. దీనిని ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దీనికి కావలసిన అర్హతలు ఏమిటి అనే విషయాలని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అండ్ అప్డేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెడతాయి. అయితే వాటిల్లో చాలా స్కీముల గురించి సామాన్యులకే కాదు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వారికి కూడా తెలియదు. అలాంటి ఒక పథకం గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. రోడ్డు ప్రమాదాల్లో కానీ లేదా ఇతర కారణాల వల్ల కానీ ఆ కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం రోడ్డును పడకుండా ఆదుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా బాధిత కుటుంబానికి 20,000 రూపాయలు అందజేస్తారు. అయితే ఈ స్కీమ్ గురించి చాలా మందికి తెలియక అప్లై చేసుకోలేకపోతున్నారు. దురదృష్టవశాత్తు ఏదైనా రోడ్డు ప్రమాదంలో కానీ లేదా మరే ఇతర కారణాల వల్ల కానీ ఒక కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబంలో ఉన్న మిగతా వారి సంగతి చెప్పటానికి కూడా ఊహకే అందదు. అలా జరిగినప్పుడు ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. అలాంటి వారిని ఆదుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ప్రయోజన పథకాన్ని తీసుకువచ్చింది. దీన్నే NFBS స్కీమ్ కూడా అంటారు. దీని ద్వారా బాధితుల కుటుంబాలకు 20,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. 8 సంవత్సరాల క్రితం అనగా 2017లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం గరిష్టంగా 7,794 మందికి 20,000 రూపాయలు సాయం చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ పథకం గురించి చాలా మందికి తెలియదు. గ్రామ మండల స్థాయిల్లో అధికారులు దీనిపై తగినంత అవగాహన కల్పించకపోవటం వల్ల అర్హులైనప్పటికీ చాలా మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు. ఈ పథకానికి తగినట్లుగా సరిపడా దరఖాస్తులు లేక సెర్ప్ వద్ద 60 కోట్ల రూపాయల నిధులు అలానే ఉండిపోయాయి. దీనికి అర్హులు ఎవరు, ఎలా అప్లై చేసుకోవాలి, ఆ వివరాలను ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం. గ్రామాలు పట్టణాల్లో నివాసం ఉంటున్న రైతు కూలీలు, అలాగే చిన్న చితక పనులు చేసుకునే కార్మికులు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే చనిపోయిన వారి వయసు 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల లోపు మాత్రమే ఉండాలి. కుటుంబ పెద్ద అనుకోని కారణంగా లేదా ఏదైనా ప్రమాదం సాత్తు మరణిస్తే అతడి కుటుంబ సభ్యులు 2 ఏళ్ల లోపు ఎప్పుడైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దీన్ని అప్లై చేసుకోవాలి అంటే మరణ ధృవీకరణ పత్రం, అలాగే కుల ధృవీకరణ పత్రం ఖచ్చితంగా ఉండాలి. వీటితో పాటు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన ధృవీకరణ పత్రాలని దరఖాస్తుతో కలిపి తహసీల్దార్ కు సమర్పించాల్సి ఉంటుంది. ఐకేపీ రెవెన్యూ అధికారులు ఈ దరఖాస్తును విచారించి ఆ తర్వాత RDOకు పంపుతారు. ఆ తర్వాత సెర్ప్ CEOకు పంపిస్తారు. సెర్ప్ CEO ఆమోదం లభిస్తే లబ్ధిదారుల ఖాతాల్లో 20,000 రూపాయలు జమ అవుతాయి. అయితే దీని గురించి సరైన అవగాహన లేక చాలా జిల్లాల్లో ఈ పథకం కోసం దరఖాస్తులు చేసుకోవటం లేదని అధికారులు చెబుతున్నారు. అలాగే ఈ పథకం మీద 0 అప్లికేషన్లు వచ్చాయని సమాచారం. ఈ విలువైన సమాచారం చాలా మంది
బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని అటువంటి వారికి షేర్ చేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ అప్డేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.